హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన ఇండియా, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ మొదలవుతుంది కదా! ఆ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. మనకు ఒక్కోసారి ఒక్కో సైట్‌లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఒక్కోసారి బుక్ మై షో, పేటీఎం, అలాగే పేటీఎం ఇన్సైడర్‌లో వస్తూ ఉంటాయి. ఒకసారి మీ దగ్గర పేటీఎం ఇన్సైడర్ లేకపోతే ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి వెళ్ళి. పేటీఎం ఇన్సైడర్ ఈ యాప్ ఓపెన్ చేయండి. ఇందులో ఇండియా వెస్ బంగ్లాదేశ్ అని టైప్ చేయండి. సెర్చ్ చేద్దాం. ఇలా ఇవన్నీ లైవ్ స్క్రీనింగ్ ఫ్రెండ్స్. ఇవి వదిలేసి మనం ఈ కిందకి స్క్రోల్ చేద్దాం. ఇలాగా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ ఫస్ట్ టెస్ట్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అని ఉంది కదా చెన్నైలో. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇదిగోండి ఇలా ఓపెన్ అయింది. స్టార్టింగ్ ప్రైస్ 1000 రూపీస్ అని ఉంది. మనం ఇక్కడ బై నౌ క్లిక్ చేద్దాం. ఓకే, ఇలా ఓపెన్ అయింది. అంటే పూర్తిగా ఇది గ్రౌండ్లో స్టాండ్స్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి 1250 క్లిక్ చేసాం కదా, ఇటు సైడ్ ఈ KJI అప్పర్ ఉన్నాయి కదా, వీటి స్టాండ్స్ అనమాట. అది ఆ ప్రైజు 1500. ఎఫ్ లోవర్ ఇటు సైడు 2000, ఇటు సైడు IJK ఈ స్టాండ్స్, అలాగే 5000 ఇటు సైడు. ఓకే, ఇది 10,000. ఇక్కడ అప్పరు హాస్పిటాలిటీ బాక్స్ ఇలా 15,000 ఇటు సైడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంది. మనం ఉదాహరణకి మనం 1500 బుక్ చేద్దాం అనుకుందాం. ఇంకా 1500 పోనీ 2000. ఓకే, ఇక్కడ క్లిక్ చేద్దాం. జే లోవర్ అనుకుందాం. ఇదిగోండి ఇటు చూడండి, ఇటు కిందకి పిచ్ దిస్ వే అంటే ఇటు సైడ్ గ్రౌండ్ ఉందంట అనమాట. మనం ఇది స్టాండ్స్ మనం కూర్చొని చూసేది. మన ఇండియాలో మ్యాక్సిమం బారిగేట్స్ ఉంటాయి, అంటే ఇది ఫెన్సింగ్ వేసి ఉంటారు అన్ని గ్రౌండ్స్లలో. కాబట్టి ముందుంటే మనకు కొంచెం వ్యూ డిస్టర్బింగ్ ఉండొచ్చు. అందుకే కొంచెం బ్యాక్ సైడ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. మరి చూద్దాం. ఇక్కడ 3 టికెట్లు బుక్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, యాడ్ టు కార్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇందులో ఇదిగోండి మన స్టాండ్ జే స్టాండ్. మనకు గేటు అంటే ఎటు సైడ్ నుంచి ఎంట్రీ ఉందనేది, గేట్ 14 నుంచి మనకి ఎంట్రీ. మన సీట్స్ క్యూలో 46, 47, 48. ఓకే, మనం 3 టికెట్స్ గాను మనకు కొంచెం జిఎస్టీ అనేది ఉంటుంది, 346 రూపీస్. కంటిన్యూ క్లిక్ చేద్దాం. ఇందులో మన డీటెయిల్స్, ఫోన్ నెంబరు, పిన్ కోడ్ ఎంటర్ చేయమంటారు. 33 నా పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. అలాగే ఏదో ఒక ఈమెయిల్ ఐడి, ఎందుకంటే మనకి ఈమెయిల్ ఐడికి మనకు ఈ టికెట్స్ వచ్చేస్తాయి అనమాట. ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని ఈమెయిల్ ఐడి మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, కంటిన్యూ కొట్టండి. ఇలా ఓపెన్ అయింది కదా, మనం ఇట్లా పేటిఎం కానీ యూపీఐలో, మనం యూపీఐ అనుకుందాం, యూపీఐలో క్లిక్ చేస్తున్నాం. మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేద్దాం. మొబైల్ నెంబర్ కింద ఓకే, ప్రొసీడ్ కొట్టాం. ఇలా మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది మామూలుగా. చూడండి ఇక్కడ మనం పేటిఎంలోన గూగుల్ పేలో ఇలా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇలా రాకపోతే జీపే ఓపెన్ చేయండి.
ఇలా వస్తుంది. టికెట్ రాకపోయినా మనకు ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది కదా, పెండింగ్ పేమెంట్ రిక్వెస్ట్ అని. ఇక్కడ వెయ్యను కొట్టండి. ఇక్కడ మనం మామూలుగా పేమెంట్ ఎలాగైతే చేస్తామో ఇక్కడ పేమెంట్ చేసేస్తాం. అంతే ఫ్రెండ్స్.